ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చాలా చోట్ల కలుద్దాం సార్, తర్వాత చూద్దాం సార్, ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాను సార్, ఇలాగా తెలుస్తుంది నాకు. రిజెక్షన్ మొదలైంది, టైం అయిపోయిందా, ఫైట్ చేయాలా, కమ్ బ్యాకా, వదిలేసి వేరే పని చూసుకోవాలా, అమ్మాయికి ఇచ్చిన డేట్లు చూసుకోవాలా, వెళ్ళి ఏం చేయాలి అనే దాంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు అడిగినా సరే చెప్పండి. నేను ఒక చాలా డ్రాస్టిక్ ఇన్సిడెంట్. అంటే సడన్గా నేను చాలా లోస్ చూశాను నా లైఫ్లో. చాలాసార్లు చాలా లోస్ చూశాను, చాలా డిసెప్షన్స్ చూశాను, చాలా డ్రామాలు చూశాను, చాలా పచ్చి మోసాలు చూశాను, భయంకరమైన వెన్నుపోట్లు చూశాను కెరీర్ బిగినింగ్ నుంచి. నా దగ్గర ఒకటి వెనక్కి తిరగగానే ఇంకోటి మాట్లాడేవాడు చూశాను. సొంత కూతుళ్ళ మీద ఒట్లేసి కోట్లు లేపేసిన చూశాను. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, షాక్ తిన్నాను, నిజంగా షాక్ తిన్నాను. నేను ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ప్రపంచాన్ని చూసింది, నేను కూడా షాక్ తిన్నాను. ఆ నైట్ కూర్చుని ఏం చేయాలి ఇంకా అర్థమైపోయింది. టోటల్గా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఐదర్ మనం కొత్త డోర్ ఓపెన్ చేయాలి, లేదా ఉన్న డోర్లను ఏదో ఏదో రకంగా ఓపెన్ చేయించాలి అన్న పరిస్థితుల్లో గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు అన్నయ్య. అసలు అన్నయ్యకి తగ్గ సబ్జెక్టులు నా దగ్గర లేవు. అప్పుడు చరణ్ తోటి అంతకుముందు ఒక 2 years బ్యాక్ ఒక సినిమా అనుకున్నప్పుడు ఆయన అన్నారు, ఏదైనా మంచి ఫ్యామిలీ ఉంటే చెప్పి, నువ్వు బాగా ఫ్యామిలీ తీస్తావు కదా, చరణ్ ఫ్యామిలీ సినిమా అయితే బాగుంటుంది. చేయలేదు ఇంతవరకు. ఏదన్నా ఓహో అని అనుకున్నా. మర్నాడు ఊరికినా ఎలా ఉంటుంది ఇంక ఈసారి నవ్వు స్టార్ట్ టెస్టింగ్, వీళ్ళు కూడా తర్వాత చూద్దాం అంటాడులే. కానీ మన ప్రయత్నం ఆగకూడదు, మనం ప్రయత్నించాలి కదా. ఊరినే ఇంట్లో కూర్చుని అలాగే అంటాడులే అని అలాగే జనరలైజ్ చేస్తాం. నిన్న కలిసినోడు అదవా, రేపు కలిసినోడు ఎవడానికి మంచివాడు అవ్వచ్చు కదా. మొత్తం ఒక్కడి మీద ఉండే బ్యాడ్ ఒపీనియన్ టోటల్గా ప్రపంచం మీద నమ్మకం పోతే అలాగే అందరూ అది అలా అనుకుని ఊరికినే కబురు పంపించాను. ఒకసారి మీట్ అవుదాం అంటున్నాడు చరణ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 15-20 రోజుల తర్వాత మరి తప్పదని మనం ఇంకో 2-3 సార్లు చేస్తే మర్యాదకి మీట్ అవుతాడు, ఏదోటి అయిపోతుంది ఫోన్లే అని అనుకున్నాను. ½ an hourలో బ్యాక్ వచ్చింది కాల్. ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు? నేను ఫ్రీయే, నేను కాల్ ఎప్పుడైనా సరే ఓకే, నేను మళ్ళీ కనుక్కొని చెప్తాను సార్. మళ్ళీ ఒక ½ an hour తర్వాత అన్నపూర్ణలో షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ రాగలరా అని అడుగుతున్నారు. టక్మంటే వెళ్ళాను. వెళ్తే ఎవడు అనుకుంటా షూటింగ్ జరుగుతుంది, ఫేవర్లో ఉన్నాడు. ఫేవర్లో ఉన్న దాని మీద ఏదో సాంగ్లో రెయిన్ సీక్వెన్స్. ఓకే, అంటే ఎంత ఇరిటేషన్ ఉంటుంది. కూర్చున్నాడు, టక్మంటే వెళ్ళగానే లేచాడు, 2 సార్లు అన్నాడు, చైర్ ఆఫర్ చేశాడు. మేకప్ రూమ్లో ఆ మిర్రర్కి ఎదురుకుండా కొంచెం హైట్లో ఉంటుంది చైర్. విజిటర్స్కి ఒక 2 చైర్ల కింద ఉంటాయి. తను అక్కడ కూర్చున్నాడు. నాకేమో ఈ చైర్ చెప్పాడు. మేనేజర్ బయటికి వెళ్ళిపోయాడు. టక్కుమంటే ఆ చైర్ దిగి ఇక్కడ వచ్చి పక్కన ఈ చైర్లో కూర్చోడు. అంటే కంటిన్యూ వర్కౌట్ అవుతుంది అనమాట. ఏంటి సార్ అన్నాడు. కాదు, ఇలా ఒక సబ్జెక్ట్ ఉంది, ఐడియా సబ్జెక్ట్గా లేదు నేను చెప్పాను, బట్ ఒక 15-20 minutes నరేషన్ ఇవ్వగలను, ఏమేమవుతుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది అసలు ఫస్ట్ నాతో పని చేయడానికి? అదేంటి అలా అంటున్నారు అన్న. కాదు, నేను ఇప్పుడు అంత ఫోర్స్లో లేను అని చెప్పేసి మొమ్మటం వద్దు నాకు, జస్ట్ రాయను, ఎప్పుడు చెప్పగలరా? నీ ఇష్టం, నాకు 20 minutes ఎప్పుడు దొరికితే అప్పుడు చెప్పగలను. మేనేజర్ని పిలిచి మిస్ గారు కథ చెప్తా అన్నారు, ఎప్పుడు వినగలం అన్నారు. ఇప్పుడు వాడు ఇదివరకు నా దగ్గర పనిచేసాడు, ప్రవీణ్ అని. అడిగి నేను తెలుసు, కానీ అక్కడ ఉన్నది ఏమో రామ్ చరణ్. మనం నెక్స్ట్ వీక్ అడిగి ఎక్కడ చెప్పాలి అర్థం కావట్లేదు. జనరల్గా అలాంటి సిచ్యువేషన్ ఏముంటుంది, అక్కడికి తప్పించేస్తే హీరోలు అలాగే మేనేజర్ల ద్వారా తప్పించుకుంటూ ఉంటారు. అవును, ఇక్కడ మీరు అంటే అదేంటి ఎల్లుండి సండే ఫ్రీ కదా మనం,
మార్నింగ్ 10:30 ఆడికి అప్పుడు అర్థమైంది బాగా సీరియస్గా ఉన్నాడు. తక్కువంటే వెళ్ళి 10:30కి వెళ్ళగానే కూర్చున్నాడు. చాలా ఎఫెక్షనేట్ పర్సన్, చరణ్ అంటే అందుకని ఇష్టం. కూర్చుని చెప్తే మూమెంట్స్ బాగున్నాయి సార్, ఇందులో బాగుంది, మనం చేసేస్తాం, అప్పకి ఎప్పుడు చెప్తారన్న. ఏంటండి? అప్పకి ఎప్పుడు చెప్తారు, నాన్న అప్ప అంటాడు. అప్ప అంటారు ఆయన. ఓకే. అంటే ఓకేనా నువ్వు అంటే, లేదు నాకు ఓకే, ప్రాబ్లం లేదు, అప్పకి చెప్పనా. మళ్ళీ ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ అప్పటికి, ఇది మళ్ళీ ఒక 1 month అవుతుంది అంటే ఆల్మోస్ట్ 2 days తర్వాత ఆ మీటింగ్ సెట్ అయింది. ఆ మీటింగ్లో కూర్చోగానే పొద్దున్న 8 o'clock అని చెప్పి కూర్చోగానే అన్నారు చిరంజీవి గారు, ఫస్ట్ నువ్వు ఏం చెప్పావో వాడేమన్నాడో నాకు తెలియదు, కానీ పక్కన న్యూస్ పేపర్ ఉందన్న, సరస్వతి దేవి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను, మనం ఈ సినిమా చేస్తున్నాం, నువ్వు అది ఫిక్స్ అయిపోవు, ఇప్పుడు చెప్పు కదా అని. అది నాకు ఆ ఒక్క మాట ఎంత బూస్ట్ ఇస్తుంది అలాంటి స్టేట్లో, అందుకనే అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. ఆ టైంలో ఎవరు ఉంటుంది, ఇప్పుడు మేమా ఫైటర్స్, రెగ్యులర్ సినిమాలు తీసో రెగ్యులర్ దాంట్లోకి వెళ్ళి లేకపోతే హీరోల చుట్టూ తిరిగి చేతులు పెట్టుకుని ఆడు ఏం చెప్పినా మనం నవ్వి ఆడు చాలా గొప్పడు అని భజన చేసే బ్యాచ్ కాదు. పోనీ అవుట్ అండ్ అవుట్ టైట్ స్క్రీన్ ప్లేస్ తోటి కమర్షియల్ సినిమా తీసి ఒప్పించగలిగే జోను కాదు. నేను ఒక విచిత్రమైన జోన్లో ఉన్నాను, నాకు అర్థమవుతూ ఉంటుంది. ఇందులో మళ్ళీ నాకు నచ్చితేనే నేను చేయగలను, లేకపోతే నేను చేయలేను. నాకు నచ్చితేనే నేను చేస్తాను అని అనట్లేదు, నాకు నచ్చితేనే నేను చేయగలను అని. అదే. సో ఎలాగో అనే టైంలో అంత పెద్ద పర్సను అసలు ఆయనకి ఏ రకంగానూ అవసరం లేదు, ఆయనకి కానీ చరణ్కి హ్యాపీగా చెప్పుండొచ్చు, సార్ డెఫినెట్గా చేద్దాం, మీరు స్క్రిప్ట్లు చెప్తా ఉండండి, నేను ఎప్పుడైనా కన్విన్స్ అయితే డెఫినెట్గా చేస్తానని అనొచ్చు, విచ్ ఇస్ ద నార్మ్ ఆఫ్ ద డే. బట్ జస్ట్ ఒక 10-15 minutes చెప్తే దానికి టక్కమంట ఇద్దరు ఓకే చేసి ఆ మీటింగ్లోనే చిరంజీవి గారు ఓకే ముందే ఓకే చెప్పేసారు కదా, అది బూస్ట్ ఇచ్చింది. అదే గిల్ట్ ఉంది, నేను ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరోకి సావనీర్ లాగా ఉంది సినిమా, ఒక్క చరణ్కి ఎవరు అయిపోయారు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. ఆ గిల్ట్ ఉంది, ఆ గిల్ట్ ఫీల్ అవుతుంది ఉంది, 100% ఇస్తాం. చరణ్ డిజర్వ్స్ ఇట్, మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ ఇస్తాం. మళ్ళీ ఇవ్వడానికి రెడీ ఉన్నారా వాళ్ళు? చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఓకే. అండ్ ఇంతకుముందు మళ్ళీ విషయానికి వస్తే పైసా సినిమా విషయంలో జరిగిన డిలే ఏంటి కారణం? అంటే డిలే ఏమైందంటే పైసా క్వికీ కింద మొదలుపెట్టాం. కరెక్ట్గా సినిమా అనుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపల విచిత్రంగా 3-4 months గ్యాప్ వచ్చింది. ఈలోగా నానికి ఎటో వెళ్ళిపోయింది మనసు అని గౌతమ్ మేనన్ ప్రాజెక్ట్ పడింది. కరెక్ట్గా అదే టైంలో జెండాపై కపిరాజు అని ఇంకో సినిమా పడింది, తెలుగు తమిళ. అవును, సముద్రకని. దాని తర్వాత బ్యాండ్ బాజా భారత్ పడింది. ఈ సినిమాలు తన మ్యారేజ్, మన డిలే వల్ల ఈ డేట్లు వచ్చి కరెక్ట్గా మన డేట్లు వచ్చి వీళ్ళ డేట్లతో క్లాష్ అవ్వడం మొదలుపెట్టింది. ఓకే. సో నాని కుడ్ంట్ ఎల్లకట్. ఆ తర్వాత నాని మ్యారేజ్ వచ్చింది. సో ఆబ్వియస్గా 1 month ఆ మ్యారేజ్ కోసం ఆగాల్సి వచ్చింది. ఇది అయ్యి కరెక్ట్గా మనం సర్దుకుని నాని నేను వస్తాను అనే టైంకి ఈ ఆర్ఆర్ వెంకట్ అనే ఒక సంస్థ టప్మంటే బ్లాస్ట్ అయిపోయింది. అవన్నీ వచ్చి ఈ సినిమా మీద పడి. అండ్ పుప్పల రమేష్ అనేవాడు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, ఈజ్ నాట్ ఏ సీరియస్ ప్రొడ్యూసర్. తనకు ఒక సరదాగా ఒక ఫన్, వెరీ ఫన్ పర్సన్ అతను. సో అతను కోపప్ చేయలేకపోయాడు. ఓకే. డిలేలు మొదలైంది. ఈ డిలేల్లో మళ్ళీ ఫర్దర్గా నాని 3 సినిమాల మధ్యలోంచి రావాలి. ఓకే. ఆ పిల్లడు ఏం చేయగలడు, పాపం లాక్ అయిపోయాడు తెలుస్తుంది. అండ్ ఇక్కడ అసలు ప్రొడక్షన్కి డబ్బులు లేవు. సో 4 lakhs to 5 lakhs కావాల్సిన సీక్వెన్స్ 50,000 60,000 చేయాల్సి వచ్చింది. ఓకే.
అసలు 2 days షూట్ చేస్తే 1 month గ్యాప్ వచ్చేది. మ్మ్. మళ్ళీ 1 month తర్వాత ఏదో తంటలు పడి సెట్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది స్పిరిట్? అంతే. అది కూడా ఏంటి క్వైట్ కాంట్రాస్ట్ ఉంది. క్విక్కీగా చేద్దాం, 3 monthsలో ఫినిష్ చేద్దాం అనుకో. అదే. అది ప్రాబ్లం పైసా. మళ్ళీ ఎలా బయటపడింది ఆ సినిమా మరి? ఎవరి హెల్ప్తో బయటపడింది? ఎవరు హెల్ప్ కాదు, వాళ్ళే ఏదో తంటలు పడి ఫైనాన్షియర్స్ అందరూ దాని మీద ఉన్నదంతా తగ్గించుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని రిలీజ్ చేశారు. ఓకే ఓకే. మీకు ప్రొడక్షన్ పరంగా సినిమా నిర్మాత ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా ఏమన్నా? చాలా. అసలు ప్రతి సినిమాకి అదేనా? ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అన్నాయి కానీ నాగార్జున కరెక్ట్గా ఇచ్చాడు, మహాత్మా మనోహర్ కరెక్ట్గా ఇచ్చాడు, మిగతా ఇంకో 2-3. ఎందుకు అలా జరుగుతుంటుంది? అంటే మీరు ఒకసారి జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే అనుభవం ఎందుకు అవుతుంటుంది? ఎందుకు ఏమో దాని మీద ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు కదా. డబ్బు ఇంపార్టెంట్ అనుకోను. ఇప్పుడు చందమామ సినిమా ఉంది, ఇప్పుడు అది కమర్షియల్గా వైబుల్ కాదు కదా ఐడియా లెవెల్లో. అదే అప్పుడు ఏమంటారు? ఇప్పుడు మురారి ఉంది, కథ చెప్పినప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఈ గోళలతో ఏంటండి ఏదైనా ఒక యూత్ స్టోరీ అని అంటారు. సో వాళ్ళ స్టార్టింగే అలా ఉంటుంది. అదే అప్పుడు ఎలా కుదురుతుంది? ఎక్కడ చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఫస్ట్ పర్సన్ నేనే అవుతాను, వదిలేస్తాను దాన్ని. తర్వాత సినిమా జరిగిన సార్లు తర్వాత మనం చూసుకున్నాం. అదే బెనిఫిట్ వచ్చినా సరే ఆడు మోసం చేస్తాడు. మోసం చేయడం అనేది ఆడి ప్రవృత్తి, వాడి వ్యాపకం అది. ఆడు మోసం చేస్తున్నాడు కదా అని మనం వెళ్ళి బట్టలు చింపుని ఆడితో షర్ట్ పట్టుకుంటే ఆడి స్థాయికి మనం వెళ్తాం. మురుగుంట్లో పడిపోయింది ఉంగరం, చేయి పెట్టి తీసుకుంటావా వదిలేస్తావా అది తెలుసుకోవాల్సింది. ఉంగరం ఇంపార్టెంట్, ఉంగరం ఇంపార్టెంట్ అని అనుకుంటే మురుగుంట్లో చేయి పెట్టి తీసేసుకుని కడిగేసుకుంటాం. చిచ్చి దీని అమ్మడి గంటలో మనం ఎందుకు చేయబెట్టాలి, బంగారమే కదా పాన ఇంకోటి వెతుక్కుందాం అనుకుంటాం. ఇంకో టైప్ నీకు దాని మీద ఉండే వాల్యూ అంటే ఉంటుంది. ఓకే ఓకే. సో మీరు నిర్మాత ఎవరు బంగారం కాదు కాబట్టి ఏమో అది మీరు ఎలాగ దాన్ని కంపేర్ చేస్తున్నారో తెలియదు. వాడి నైజం అది. అందరూ కాదు, నేను అందరి నిర్మాతలు అంటలేదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కసారి కేఎల్ నారాయణ గారు చాలా నెక్కచ్చిగా ఉంటాడు, ఎక్కడికక్కడ సెటప్ చేసాడు. మనోహర్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. నాగార్జున చాలా సైడ్ ఫార్వర్డ్ ఉంటాడు ఆ విషయాల్లో. అసలు ఎవరితోటి నేను అనేది ఒక్కసారి అనుభవం అయినప్పుడు ఫర్దర్ సినిమాలకి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఏం జాగ్రత్తలు అదే చెప్తున్నాను. ఫర్దర్ కూడా మళ్ళీ అలాంటి సినిమా ఏదో స్టార్ట్ చేస్తాం, అదేమో బిజినెస్ లేదంటాడు. ఓకే ఓకే. ఎవరు చూస్తారు సార్ ఇప్పుడు అంటే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే మీరు అసలు నేను అనేది ఏంటంటే మీరు నాకు తెలిసి సింధూరం అప్పులు ఇప్పటివరకు క్లియర్ అయిపోయినాయండి? లేదు, చాలా 5 సంవత్సరాలు సింధూరం అప్పులు క్లియర్ అవ్వగానే శ్రీ ఆంజనేయం స్టార్ట్ చేశాను. సో స్టిల్ మళ్ళీ శ్రీ ఆంజనేయం అప్పులు కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు లేవు. ఇప్పుడు లేవు అప్పులు అసలు. సో ఇప్పుడు కోట్ల ఎగ్గొట్టినా నష్టం లేదు మీకు. ఓకే సార్. ఆ మధ్య ఒకసారి మీరు వోడ్కా విత్ వర్మ రాద్దామని శ్రీరాశ్రీ గారు మీ దగ్గరికి వస్తే ఆ టైటిల్ మీకు నచ్చలేదని వోడ్కా విత్ వర్మ అని అందులో మీ బయట ఇంటర్వ్యూ చెప్పడానికి కూడా నిరాకరించారంట, నిజమేనా? అదే ఏంటది చెప్పండి. అంటే కాదు, అది ఒక చీప్గా అనిపించింది. రాము గారిని ఆ స్థాయిలో నేను చూడలేకపోయాను ఓటర్ చెప్పాలంటే. ఓకే. ఆయన ఒప్పుకుంటారు కదా, అది ఆయన మ్యాగ్నానిటీ. ఆయన ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను ఒప్పుకోవాలని రూల్ లేదు కదా. ఓకే. సో ఆ టైటిల్ నచ్చక మీరు ఇవ్వలేదు దాంట్లో. ఓకే ఓకే. చెప్పే శ్రేష్ఠ కదా. ఆయన ఇంటర్వ్యూలో మార్నింగ్ మీ దినచర్య ఏంటంటే ఫోన్ చూస్తా అని చెప్పారు. మీరు మీ బాస్ను పాటించే అంశాలు మీరు ఏంటి మీ దినచర్యలలో మీ బాస్ని మీరు పాటించే అంశాలు ప్రొఫెషనల్గా కాకుండా? అర్థం కాలేదు. బాస్ను ఫాలో అయ్యే దినచర్యలలో మీరు ఏం ఫాలో అవుతుంటారు? ఒకటి ఎక్సర్సైజ్, బాడీని భలే ఫిట్గా కంపల్సరీ. ఆయన ఏది ఏమైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక టైంలో దాన్ని ఇచ్చేస్తారు. ప్లస్ ఎర్లీ రైజరు అంటే ఎర్లీ రైజర్ అంటే టైంకి లేవాలన్నది కాదు, అదే నిద్ర అయిపోయిన వెంటనే లేచిపోతారు. అదే వాటిని ఫాలో అవ్వటానికి ట్రై చేస్తుంటారు. చాలా పంక్చువల్గా ఉంటారు, టైం అంటే టైంకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. ఓకే.
ప్లస్ అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఆ స్పిరిట్ ఎప్పుడు అప్లో ఉంటుంది. ఓకే. ఆయన డిప్రెస్ అవుతుండగా చూడలేదు నేను ఎప్పుడు. కుంగిపోవడం కానీ, డిప్రెస్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వటం కానీ, లేకపోతే నన్ను వీడి మాట అన్నాడని అంటాం, అసలు ఆ జోన్లోకి వెళ్ళడం. చాలా యాక్టివ్గా, ఫిజికల్గా, సెరిబ్రల్గా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు. ఓకే.